చరిత్ర నిర్మించే బాధ్యత నాది. చరిత్రలో సువర్ణ అక్షరాలతోని లిఖించే విధంగా ప్రజా పాలన అందించే బాధ్యత మాది. ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలే కాదు, హైదరాబాదు నగరాన్ని మహానగరంగా నిర్మించుకునే బాధ్యత మాది. కూలిపోయిన కూలేశ్వరాన్ని చక్కగా చేసుకొని మళ్ళీ నీళ్ళు అందించుకునే బాధ్యత మనది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, జూరాలు కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్సాగర్ కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, దేవాదులు కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మా మిత్రుడు చెప్పిన చిన్న కాళేశ్వరాన్ని పూర్తి చేపించే బాధ్యత నాది. మిత్రులారా, మీకు అండగా నిలబడి మీరు అండగా ఉండండి, నాతో పాటు నడవండి. ఎవడు వచ్చినా తొక్కుకుంటబోయే బాధ్యత మనం తీసుకుందాం. ఈ దేశంలోనే నేను చెప్పదలుచుకున్నా, ఈ దేశంలోనే అత్యధిక మెజార్టీతోని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాదు, వచ్చేసారి తెలంగాణలో 15 పార్లమెంటులను గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే బాధ్యత నాది, మీది. ఈరోజు ప్రతిన బూనుదాం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దాం. మీరందరూ సిద్ధమేనా? 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 అక్కడున్న వేలాది మంది సోదరులు సిద్ధమేనా? సిద్ధమేనా? సిద్ధమన్నోళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. వేదిక మీద ఉన్న సోదరులు కూడా, నాయకులందరూ నిలబడి చేతులు ఎత్తండి. మీరందరూ నిలబడి చేతులు ఎత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం. సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది మిత్రులారా. ప్రజాపాలన ఔర్ ఏక్ బార్ కాంగ్రెస్ సర్కార్ అనాలి, సరేనా? ఔర్ ఏక్ బార్ నేనంటే కాంగ్రెస్ సర్కార్ అని మీరు అనాలి. రెడీనా? రెడీనా? ఔర్ ఏక్ బార్, 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 ఔర్ ఏక్ బార్. కాంగ్రెస్ సర్కార్, కాంగ్రెస్ సర్కార్, కాంగ్రెస్ సర్కార్. ఔర్ ఏక్ బార్, ఔర్ ఏక్ బార్. కాంగ్రెస్ సర్కార్, కాంగ్రెస్ సర్కార్. జై కాంగ్రెస్.